ఇదిగోండి స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బాగా ఆకలిగా ఉన్నావు కదా? అవును స్వామి. ఇవిగో తిను. ప్రేతాత్మ, ఆ పళ్ళని తినకండి. ఆ పళ్ళు మంచివి కావు, వాటిలో విషం ఉంది. విషపు పళ్ళని మీరు తినకండి, విసిరి పారేయండి. మామిడి మధుర ఫలాల్లో ఒకటి, అదెలా విషం అవుతుందమ్మా? అవి చూడ్డానికే మామిడి పళ్ళల్లా ఉంటాయి, కానీ అవి మామిడి పళ్ళు కావు. గన్నేరుకాయకి మళ్ళీ విషం ఉండే ఫలాలు. దీన్ని ఏ ప్రాణి ముట్టుకోదు. మీరు ఆ చెట్టుని చూడండి, మీకే తెలుస్తుంది. అవునమ్మా, వృక్షం మీద ఏ జీవరాశి లేదు. నువ్వు చెప్పేది నిజమనే అనిపిస్తుంది, కానీ నమ్మబుద్ధి కావడం లేదే. నేను చెప్పే దాంట్లో సందేహం ఉంటే పరీక్షించి చూడండి, తెలుస్తుంది. గురుదేవా, ఎందుకు మాలను తీశారు? ఇది సాదాసీదా రుద్రాక్షమాల కాదు. దీనిని మనం సందేహించే వస్తువు మీద ఉంచి పరీక్షించి చూస్తే మంచి వస్తువు అయితే కుడి పక్కకు తిరుగుతుంది, చెడు వస్తువు అయితే ఎడమ పక్కకు తిరుగుతుంది. దీన్ని పరీక్షించి చూద్దాం. నువ్వు చెప్పింది నిజమే, అవి విషపు ఫలాలే. నువ్వు ప్రేతాత్మవే అయినా మా ప్రాణాలు కాపాడావు. ఇంత మంచిదానివైన నిన్ను ఎవరమ్మా ఇలా బంధించింది? మాధవి బంగ్లాలో ఉండేందుకు తనే నన్నిలా బంధించి ఉంచింది. స్వామి, నా కుటుంబానికి కాపలాగా నేనే ఉంటూ వచ్చాను. నేను లేకుండా నా కుటుంబం కష్టాలు పడుతూ ఉంటుంది. నన్ను ఏదో విధంగా ఈ బంధం నుండి విడిపించండి, మీకు పుణ్యం ఉంటుంది. శివ తపస్విని వేసిన బంధాన్ని ఒక శివభక్తుడినైన నేను తొలగించకూడదు. అది శివధర్మం కాదు. ఏంటి స్వామి ఇలా అంటున్నారు? నువ్వు దిగులు పడకు. నేనేమీ చేయలేకపోయినా నువ్వు బంధం నుంచి విముక్తి పొందడానికి నాకు తెలిసిన ఉపాయం చెప్తాను. ఎటువంటి